రాముడికి భక్తులు సమర్పించిన బంగారు కానుకలను కాజేసిన వాళ్లు ఆ కానుకలను కరిగించి బంగారం బిస్కెట్లుగా మార్చుకున్నట్లు వెల్లడైంది. కానుకలకు సంబంధించిన ఏ ఆధారాలు దొరకకూడదనే ఉద్దేశంతోనే నిందితులు ఇలా చేశారని ఈ అంశంపై ఏర్పాటైన సిట్ భావిస్తోంది. విరాళాల కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులు గత కొన్ని నెలలుగా జరిపిన ఆర్థిక లావాదేవీలను సిట్ పరిశీలిస్తోంది. నిందితులు భూములు, ఇండ్ల కొనుగోళ్ల వంటివి ఏమైనా చేశారా అన్న కోణంలోనూ దర్యాప్తు జరుపుతున్నారు. విరాళాల కుంభకోణం నేపథ్యంలో ఇంగ్లీష్ ఛానల్ టైమ్స్ నౌ నిర్వహించిన ఓ స్ట్రింగ్ ఆపరేషన్లో సంచలన విషయాలు బయటపడ్డాయి. ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి పదవికి రాజీనామా చేసిన చంపత్ రాయ్తో పాటు కర్ణాటకకు చెందిన గోపాలరావు అనే వ్యక్తి ఈ స్కామ్లో కీలక పాత్ర పోషించాడని ఓ వ్యక్తి ఈ స్ట్రింగ్ ఆపరేషన్లో వెల్లడించారు. దాదాపు 200 మందితో ఓ నెట్వర్క్ను ఏర్పాటు చేసిన గోపాలరావు భక్తులు సమర్పించే కానుకలను తస్కరింపజేసి కర్ణాటకకు తీసుకువెళ్లి అక్కడ కరిగించేవాడని తెలిపారు. విరాళాల స్కామ్లో భాగస్వాములైన వాళ్లకు నెల కమిషన్లు ముట్టేవన్నారు. మరోవైపు ముంబైకి చెందిన ఓ భక్తుడు చలికాలంలో ఆలయ సిబ్బంది కోసం 2 ట్రక్కుల నిండా స్వెటర్లను పంపిస్తే ట్రస్ట్ సీనియర్ సభ్యుడు అనిల్ మిశ్రా వాటిలోంచి కేవలం 40 స్వెటర్లను మాత్రమే సిబ్బందికి ఇచ్చి మిగిలిన వాటిని మార్కెట్లో అమ్ముకున్నాడని తెలిసింది.